హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎందుకో ఇండియా అంటే ప్రతి ఒక్కడికి లోకు అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను చూసి భయం లేదు, లేదంటే వాళ్ళ చేతకాని వాళ్ళని వేరే దేశాలు ఫిక్స్ అయ్యాయో తెలియదు, కానీ ఇండియా అంటే ప్రతి ఒక్కడికి లోకు అయిపోతుంది. కానీ ఇక్కడ అంధభక్తులు మాత్రం విశ్వనగరంగా ఎదుగుతుంది, విశ్వ గురువు మా వాడు మోడీ అని చెప్తూ ఉన్నారు. కానీ ఇందుట్లో వాస్తవం ఎంత? నిజానిజాలు మనం పరిశీలించినట్లయితే పాకిస్తాను మాటి మాటికి ఇండియా మీద దండెత్తుతుంది, ఇండియాని వార్ జోన్ లోకి తీసుకొస్తుంది. అయినా మనం సర్జికల్ స్ట్రైక్ అని అదని ఇదని పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్తున్నాం. మన ఆర్మీ వాళ్ళని పుల్వామా అటాక్ లో ఎంత మందిని పొట్టం పెట్టుకున్నా ఇప్పటి వరకు ఎవరు చేశారనే విషయాన్ని కనిపెట్టలేకపోయాం మనం. దీని వెనక ఎవరున్నారో వాళ్ళని పట్టుకోలేకపోయాం మనం. అదేవిధంగా పెహల్గామ్ అటాక్ లో కూడా సేమ్. వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి, వెళ్ళింది ఎక్కడి నుంచి, చంపింది ఎంతమంది, అసలు వాళ్ళు ఎవరు అనేది మనం కనిపెట్టుకోలే, వాళ్ళే మేమే చేసామంటూ ప్రకటించుకున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసేమో వాళ్ళిద్దరి మధ్య సంధి చేసింది నేనే, పాకిస్తాన్ ఇండియా ఒకటే అంటూ మనల్ని పాకిస్తాన్ వాళ్ళని ఒకే తాటికి కట్టేసి మాట్లాడటం జరిగింది. అంటే ఇంత చీప్ గా ఉన్నాం మనం. అంటే కంపేర్ టు పాకిస్తాన్ ఇండియా నథింగా. ఇలా చూసుకుంటూ పోతే దేశ నాయకులు చాలా మంది వాళ్ళ ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు బాగుతూ ఉన్నా కూడా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడకుండా ఉండటం వెనుక అసలు రహస్యం ఏంటనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఒకవేళ చేతకాని తనమని అందరూ అంటూ ఉన్నారు, అంత చేతకాని వాడా అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ పిఓకే, పాక్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ అనే ఒక ఎల్ఓసికి ఇటువైపు ఉన్న ప్రాంతాన్ని సొంతంగా మాది అని చెప్తూ ఉంది. దాని గురించి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న మనకి కేవలం కళ్ళ ముందు పెహల్గామ్ లో జరిగినటువంటి 26 మంది పైన జరిగినటువంటి మారణకాండే తెలుసు, కానీ మనకి పూంచ్లో జరిగిన మారణకాండ గురించి ఏ ఒక్క మీడియా కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, చివరికి మోడీ ప్రధానమంత్రి కానీ మాట్లాడలేదు. అంటే పూంచ్లో దగ్గర దగ్గర 30 మందికి పైగా చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. అందులో 5 చిన్నపిల్లలు, 3 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఇండియా పైన దండెత్తడానికి, దాడి చేయడానికి పాకిస్తాను ఎప్పుడు సిద్ధంగానే ఉంది. ఇప్పుడు అన్నిటికన్నా దారుణం ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి తుర్కియాకి అమెరికా $304 మిలియన్ ఆయుధాలు అందించింది, అత్యాధునిక ఆయుధాలు. మన పైన పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన ఇండియాలో దొరికిన ఆయుధాలు మొత్తం మిసైల్స్ మొత్తం తుర్కియా నుంచి వచ్చినవే. సో తుర్కియాతో మన సంబంధాలన్నీ కట్ చేసుకుంటున్నాం, టర్కీ కోల్డ్ కూడా పక్కన పెట్టేస్తున్నాం. ఇలా చాలా చేస్తున్నప్పటికీ మళ్ళీ అదే అమెరికా తుర్కియాకి ఆయుధాలు అమ్మటం పట్ల మీ స్పందన ఏంటి ఒకసారి ఆలోచించండి. తుర్కియా మళ్ళీ పాకిస్తాన్కి ఇస్తుంది, పాకిస్తాన్ మళ్ళీ మన పైన దాడి చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా పాకిస్తాన్ కి అమెరికా మద్దతు అనేది పూర్తి స్థాయిలో ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చైనా తన వక్ర బుద్ధి చూపిస్తుంది. అయినా కూడా మన మాటలు ఇప్పటికే చైనా ఇండియాలోకి చాలా భాగం చొచ్చుకొని వచ్చింది. చైనాకి పాకిస్తాన్ కి అనుసంధానంగా ఒక పెద్ద రోడ్డు కూడా ఇస్తుంది. ఆ రోడ్డు ద్వారా పాకిస్తాన్ మిసైల్స్ కానీ, పాకిస్తాన్ వార్ వెహికల్స్ కానీ మన ఇండియా భూభాగంలోకి రావడానికి ఈజీగా అవే ఉపయోగపడుతుందని అందరికీ తెలిసినవి. కానీ దాని గురించి ఒక్కడు కూడా మాట్లాడు. ఎందుకంటే మోడీ గారు ఎందుకు మాట్లాడడం నాకు ఇప్పటికీ అర్థం కాదు. గోడీ భక్తులు మాత్రం భజన చేయటం మాట్లేదు. అయితే రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ ఎవరిది అరుణాచల్ ప్రదేశ్ మనది. కానీ అరుణాచల్ ప్రదేశ్ మొత్తం చైనాదంటూ చైనా అరుణాచల్ ప్రదేశ్ ని నేమ్ను మార్చేసింది తెలుసా. జంగ్ యాంగ్ అంటూ అరుణాచల్ ప్రదేశ్ కి పేరు మార్చింది. దీనికి మోడీ ఏమైనా స్పందించాడా? దేశంలో ఎక్కడన్నా ఏ న్యూస్ ఛానల్ అన్నా వీటిని మీ ముందు ప్రజెంట్ చేసిందా? గోడి మీడియా చేయలేదు. అంచెలంచెలుగా ఇంచెలించెలుగా మన ఇండియాలోకి చొరబడుతూ చైనా తన వక్ర బుద్ధిని చూపిస్తూనే ఉంది. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ జంగ్యాంగ్ గా మార్చేశారు. దాంతో పాటు ఇంకో 27 ప్లేస్ల యొక్క నేమ్స్ అన్ని మార్చేశారు. 15 మౌంటైన్స్ పేర్లు మార్చేశారు. 4 మార్గాలు మనం వెళ్ళే దారుల పేర్లు ఉంటాయి కదా, రాజీవ్ గాంధీ రోడ్డు, ఆ రోడ్డు, ఈ రోడ్డు అని అలా 4 మార్గాల పేర్లు మార్చేశారు. 2 రివర్ల పేర్లు మార్చేశారు. అదేవిధంగా ఒక లేక్, ఇప్పుడు మనకి లేక్లు ఉంటాయి కదా, లే లడాక్ లాగా పెద్ద లేక్ ఉంది, అలాగా లేక్లు ఉంటాయి కదా, అలా ఒక లేక్ పేరు మార్చేశారు. ఇంకా 3 ప్రాంతాలు, ప్రజలు నివసించే ప్రాంతాల పేర్లు కూడా మార్చేశారు. అయినా కూడా ఇండియాకి పట్టట్లేదా? అంటే చైనా ఏం చేసినా ఇండియా మూసుకొని ఎందుకుంటుంది? మన దగ్గర సరైన దమ్ము లేదా, దమ్మనే నాయకత్వం లేదా అంటే దమ్ము లేదు, దమ్ము కూడి నాయకత్వం కూడా లేదు. ఎందుకంటే యుద్ధానికి వెళ్తే తట్టుకోగలిగే శక్తి ఇండియాకి లేదు అంటూ మాజీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ లాస్ట్ టైం చెప్పడం జరిగింది. కోవిడ్ దగ్గర నుంచి మనం ఆర్మీ రిక్రూట్మెంట్స్ మానేసాం. అంటే
దగ్గర దగ్గర 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకి సంవత్సరానికి 60,000 మంది రిక్రూట్ అవ్వాలంట. 60,000 మంది రిక్రూట్ అవ్వాలా అంటే దగ్గర దగ్గర 1,50,000 మంది రిక్రూట్ అవ్వాలి. పైగా అక్కడ నుంచి సంవత్సరానికి 50,000 మంది రిటైర్డ్ అవుతున్నారంట. అది ఇది కలిపితే దగ్గర దగ్గర 2 లక్షల మంది సైన్యం అవసరం. ఆ సైన్యాన్ని మనం రిక్రూట్ చేయాలి డబ్బులు వేస్ట్ అని. సో ఇప్పుడు యుద్ధానికి ఏదైనా వస్తే మన సైన్యం మన లుసుకులన్నీ బయటపడతాయి. మన మోడీ మాట్లాడుతూ పూర్తి స్థాయి మేడ్ ఇన్ ఇండియా సామగ్రితోటి మనం వెళ్ళి పాకిస్తాన్ ని హిట్ చేసాం, కొట్టామని చెప్తారు. రఫేల్ ఫైట్స్ ఇండియాలో తయారైనాయా సార్? లేదంటే మీరు వాడుతున్న S-400 డిఫెన్సివ్ సిస్టమ్ ఇండియా తయారు చేసిందా? రఫేల్స్ అమెరికా, S-400 రష్యా, ఇంకా ఉక్రెయిన్ కొన్ని వాడారు డ్రోన్స్ ఉక్రెయిన్. ఇవన్నీ పక్క దేశాల నుంచి తీసుకొచ్చి మేడ్ ఇన్ ఇండియా వస్తువులతో పాకిస్తాన్ ని గెలిచామని చెప్తారు. ఎవరు పిచ్చోళ్ళు సార్ అని ప్రజలంతా అడుగుతున్నారు. మొత్తానికి చైనా ఇండియా భూభాగంలోకి చొచ్చుకొని వస్తుంది. రాబోయే రోజుల్లో ఇండియాని కూడా మా సొంతం అని చెప్పే అవకాశం ఉంది చైనా. దీన్ని బట్టి మోడీ గారు ఎలా స్పందిస్తారని నేను చూడాలనుకుంటున్నా, కానీ ఆయన స్పందించరు. ఎందుకంటే ఆయన తప్పులను ఎప్పుడు ఆయన గుర్తించరు అనమాట. ఆయన తప్పులు ఎవరైనా గుర్తించి చెప్పినా దాన్ని సరిదిద్దుకోడు. నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పారు. పెళ్లి చూపులకు వెళ్తే అంట పెళ్లి కొడుకు గురించి ఎవరైతే పెళ్లి సంబంధం మాట్లాడారో ఆయన ఒకటే విషయం చెప్పాడంట, అమ్మా అంతా మంచోడే, 2 లక్షణాలు ఈయనకి లేవు. ఒకటి, ఆయన అంతటా ఆయన తెలుసుకోడు, వేరే వాడు చెప్తే వినడం. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటి వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందమ్మా అని చెప్పాడు. ఆయన అంతటా ఆడు తెలుసుకోడు, వేరే వాడు చెప్తే ఎండో, ఎవరైనా చెప్తే కేసులు పెడతాడు. ఇట్లాంటి ప్రధానమంత్రి మన ఇండియాకి కావాల్సింది అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు దీనిపైన? ఏమంటారు? అటు పాకిస్తాన్ మనపై దాడి చేస్తుంది, తుర్కియా దాడి చేస్తుంది, పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అదంతా తీవ్రవాదుల కంట్రీ అయిపోయింది. మనకి ఏ కంట్రీతో సత్సంబంధాలు లేవు. విశ్వగురు అంటే మన చుట్టూ ఉన్న కంట్రీస్ చైనాతో, పాకిస్తాన్ తో, వేరే ఏ తుర్కియాతో కానీ పక్కన ఆఫ్ఘనిస్తాన్ తో కానీ ఏ కంట్రీతో సత్సంబంధాలు లేవు. చివరికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మనల్ని అవసరానికి వాడుకొని టిష్యూ పేపర్ లాగా ఇసిరి పక్కన వేస్తున్నాడు. లేకపోతే అమెరికన్స్ డబ్బులు పంపించాలంటే దాంట్లో 5% ట్యాక్స్ కట్ చేస్తున్నాడు. మనకేమో యుద్ధ సమయంలో ఎవడో డబ్బులు ఇవ్వద్దురా అంటే పాకిస్తాన్ కి $1 బిలియన్ అమౌంట్ రిలీజ్ చేశాడు. పాకిస్తాన్ కి సహాయం చేసిన తుర్కియాకి ఏమో $304 మిలియన్ విలువైనటువంటి యుద్ధ సామాగ్రిని పంపించాడు. చైనాతో స్నేహంగా ఉంటున్నాడు. ఇండియాని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళంతా కలిసి? ఇండియా విశ్వగురువుగా ఎతకడం వీడికి ఇష్టం లేదు. ఇదంతా వాళ్ళని తొక్కేయడానికి మోడీ సరిష్మని ఆయన ఏదో ఫేక్ ప్రోపగండా చేసుకుంటున్నాడు, కానీ అంత సీన్ లేదు. ముఖ్యంగా ఐఫోన్ కంపెనీ వస్తున్నా వద్దన్నాడు ట్రంప్ గారు. ఇట్లాంటి మనం ఎందుకు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు మోడీ? అది ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నాడే ఏంటి? సో ఇది ప్రస్తుతానికి ఇండియాలో సిచ్యువేషన్. చైనా మన భూభాగాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించేస్తుంది. ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళదని డిక్లేర్ చేసుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫిల్మ్. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.